వెల్కమ్ బ్యాక్. ఏపీ సచివాలయ ఉద్యోగుల వాదనలు ఇలా ఉంటే మరి ప్రభుత్వం వాటికి ఏం సమాధానం చెప్తోంది? ఎందుకింత హడావుడిగా ఉద్యోగులను అమరావతి తరలించాలని పట్టుబడుతోంది? ఏ రోడ్ మ్యాప్ లేకుండా ఎందుకు ఇంత హడావుడిగా తరలించాలని చూస్తున్నారు? ఉద్యోగుల తరలింపును ప్రభుత్వం ఇంత అనివార్యం చేస్తోంది ఎందుకు? హైదరాబాద్ 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిగా 13 జిల్లాలతో నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని కాబట్టి ఇక్కడ సచివాలయ ఉద్యోగులు పెద్దగా కంగారు పడలేదు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం సాధ్యమైనంత వేగంగా పరిపాలన హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఏపీకి కొత్త రాజధాని ఎక్కడో అదెలా నిర్మించాలో తేలేందుకు ఏడాది పట్టింది. ఆపై అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ చేశారు. ఇక అక్కడి నుంచి శరవేగంగా రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు సాధ్యమైనంత వేగంగా వాటిని ఓ కొలిక్కి తీసుకురావాలని అనుకుంటున్నారు. అందులో మొదటిది రాజధాని తరలింపు. అమరావతి నుంచే కార్యకలాపాలు నిర్వహించడం మీద చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. అమరావతి అంకురార్పణ తర్వాత వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి శ్రీకారం చుట్టి శరవేగంగా సచివాలయ నిర్మాణం పనులు మొదలుపెట్టారు. మంత్రి నారాయణ నేతృత్వంలో వీటిని నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఏపీ కేంద్రంగానే పరిపాలన కొనసాగిస్తానని ఏడాది కిందటే చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడమే కాదు, ఆ మేరకు 2016 జూన్ 27న ఏపీ సచివాలయ ఉద్యోగుల్ని అమరావతికి తరలిస్తామని ప్రకటించారు. దాని ప్రకారమే ఇప్పుడు ఉద్యోగుల్ని అమరావతికి వెళ్లమంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. అనుకున్న దాని ప్రకారం ఈ జూన్ 27 తేదీ నాటికి సచివాలయంలో కొందరు ఉద్యోగుల్ని వెలగపూడికి తరలిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆపై మిగిలిన వాళ్లను కూడా తరలిస్తామని చెప్పుకొచ్చారు. తాత్కాలిక సచివాలయ ప్రాంతంలో సౌకర్యాలు లేవని చెప్పడం సబబు కాదన్న బాబు, ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు తమ పంతాలు వీడి కొత్త రాజధానికి పయనమవ్వాలని సీఎం పిలుపునిచ్చారు. 27కు ఎన్నైతే అని ముందుగానే చెప్తాం, వాళ్ళందరూ వస్తారు. అక్కడి నుంచి ఒక 4 నెలల అటు బిల్డింగ్స్ పూర్తయితే అవన్నీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. దానిపైన ఒక్కొక్క డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ ఆక్యుపెన్సీ చేసే పరిస్థితి వస్తుంది. ఇవి కాకుండా ఇంకా ఇక్కడ ఇంటీరియర్ గా ఏవైతే ఉన్నాయో చూస్తే ఇవన్నీ కూడా కొంతవరకు 27కి అవుతుంది, కొంత ఒక వారం 10 రోజులు అటు అవుతాయి. అయితే 27కు వచ్చేవాళ్ళు ఎవరు రావాలో ముందు చెప్తాం. 27 నుంచి ఒక పద్ధతి ప్రకారం ఎవరు వస్తారో అవన్నీ నోటిఫై చేసుకుంటూ వస్తాం. దీనికి అప్రోచ్ రోడ్స్ అన్ని కూడా ఏమేం కావాలో అవన్నీ కూడా రెక్టిఫై చేయమన్నాను. ఉద్యోగులు అమరావతి వెళ్లడాన్ని వ్యతిరేకించే వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్న చంద్రబాబు సమీప భవిష్యత్తులోనే వాళ్లకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అంతేకాదు ఉద్యోగుల ఇబ్బందులు తెలుసుకుని దానికి అనుగుణంగానే స్పందించాలని అధికారులను కూడా ఆదేశించారు. తాజాగా సచివాలయంలో ఆందోళన చేసిన ఏపీ ఉద్యోగులు తమ సమస్యల్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ కి విన్నవించుకున్నారు. దానికి ఆయన స్పందిస్తూ ఏపీ ఉద్యోగుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాదు సాంకేతికంగా ఉద్యోగుల తరలింపు జూన్ 27 నుంచే మొదలైనా అది పూర్తి స్థాయిలో జరగడానికి మాత్రం మరో 2 నెలలు పడుతుందన్నారు. అమరావతిలో భవన నిర్మాణాలు పూర్తయిన ప్రకారం ఇక్కడి నుంచి తరలింపు ఉంటుందని వివరణ ఇచ్చారు టక్కర్. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడమే కాదు, తరలింపు మీద స్పష్టమైన రోడ్ మ్యాప్ కూడా రూపొందించనున్నారు. అక్కడి వరకు ఎందుకు, విజయవాడలో అద్దె ఇళ్ల రేట్లు పెరిగిపోయాయంటూ వచ్చిన ఆరోపణల మీద సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడే స్పందించారు. కేవలం అద్దెల కోసం ఉద్యోగుల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని బెజవాడ వాసులకు పిలుపునిచ్చారు కూడా. ఇంకొక పక్క రెంట్లు విపరీతంగా పెంచేయడం, అవన్నీ కూడా అవకాశాలు ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని పాజిటివ్ గా ఉపయోగించుకుంటే బాగా వస్తుంది తప్ప దాన్ని ఇమ్మీడియట్ గా అబ్నార్మల్ రెంట్లు పెంచేస్తే ఇది బాంబే కంటే హైదరాబాద్ కంటే ఎక్కువ ఉంది అనే పరిస్థితికి వచ్చారు. అప్పుడే మాకు హైదరాబాద్ బెటర్ ఉంది సార్, అక్కడ ల్యాండ్ తక్కువ ఉంది వాల్యూ, లేదంటే రెంట్ తక్కువ ఉంది, ఇక్కడేంటి మరి రెంట్ అయితే మేము ఎక్కడ కడతాం అనే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ గా ఆలోచించి ప్రతి ఒక్కరూ సహకరించాలి. అలాంటి సహకరిస్తే ఎవ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది, వెల్త్ క్రియేట్ అవుతుంది, దేర్ బై ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్. వాస్తవానికి 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచారంటే దాని అర్థం ఈ 10 ఏళ్లలోగా ఏపీ కార్యకలాపాలు తమ రాజధానికి తరలిపోవాలని అర్థమే తప్ప 10 ఏళ్లు ఇక్కడే ఉండి 2024 తర్వాత వెళ్తామని కాదు. ఒకవేళ ఇప్పుడే అమరావతికి వెళ్లకుండా అప్పటి వరకు ఇక్కడే ఉన్నా సమస్యలు తీరవు. తరలింపు ప్రక్రియకు ఎక్కడో ఒక చోట అడుగు పడాలి.
లేకపోతే అది అనంతంగా సాగిపోతూనే ఉంటుంది. పంజాబ్, హర్యానాలకు ఉమ్మడి రాజధానిగా చండీగఢ్ ను కూడా 10 ఏళ్లే ఉంచుతూ విభజన సమయంలో చట్టం చేశారు. కానీ ఇప్పటికీ దాన్ని మరో 10 ఏళ్లంటూ పొడిగిస్తూనే వస్తున్నారు. ఆ పరిస్థితి మనకు రాకూడదంటే సాధ్యమైనంత వేగంగా రాజధాని ఏర్పాటు చేసుకోవాలన్నది ఏపీ సర్కారు ఆలోచన. కేవలం అమరావతిలో రాజధాని నిర్మించి వదిలేస్తే సరిపోదు. అక్కడి నుంచి అన్ని కార్యకలాపాలు మొదలవ్వాలి. అమరావతిలో పరిశ్రమలు రావాలన్నా, అక్కడే ఉపాధి దొరకాలన్నా ముందు అక్కడ ప్రభుత్వం ఉండి తీరాలి. ఆ తర్వాతే అన్ని తరలి వస్తాయి, అభివృద్ధి మొదలవుతుంది. కొత్త రాష్ట్రానికి ఆదాయం రావాలంటే అభివృద్ధి జరగడం అత్యావశ్యకం. అందుకే రాజధాని నిర్మాణ పనుల్ని ప్రభుత్వం శరవేగంగా మొదలుపెట్టింది. ప్రతి అంశానికి ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తోంది. అందులో భాగంగానే అమరావతిలో అభివృద్ధికి నాంది పలికేందుకు ముందుగా ప్రభుత్వ కార్యకలాపాల్ని రాజధాని నుంచే మొదలుపెట్టేలా ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే ఉద్యోగుల్ని ఇలా తరలించేందుకు జూన్ 27ను డెడ్ లైన్ గా చెప్పుకొచ్చారు.